వాగునీళ్ళు నీకు లాలపోయనా బిగ్ బాస్ ఫేమ్ తనుజ దివ్యల మాధురి చిక్కుల్లో పడ్డారు. దివ్యల మాధురి పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ క్రమంలో కొంతమంది భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ విషయంపై విచారణ చేపట్టిందట. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదం ఏంటి, ఇంతకు దివ్యల మాధురి తనుజ ఏం చేశారు? ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బుల్లితెర నటి బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ అప్ తనుజ పుట్టస్వామి పుట్టినరోజు వేడుకలు తిరుమలలో నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ కేక్ కట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో దివ్యల మాధురిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై కేకులు తీసుకెళ్లడంపై సాధారణంగా నిబంధనలు ఉన్నప్పటికీ ఇలా ఈ వేడుక జరిగింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం ప్రకారం తనుజ పుట్టినరోజు సందర్భంగా దివ్యల మాధురి తిరుమలలోని ఒక గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో కేక్ కట్ చేయించడం మాత్రమే కాకుండా తనుజకు చీర, గాజులు, బంగారు చెవిదిద్దులు బహుమతిగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో భక్తులు తీవ్రంగా స్పందించారు. తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని కొండపై వ్యక్తిగత వేడుకలు, పార్టీలు వంటి కార్యక్రమాలపై అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా కేకులు, మాంసాహార పదార్థాలు వంటి వాటిపై నియంత్రణలు ఉన్నాయని భక్తులు గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కేక్ కొండపైకి ఎలా చేరిందనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం ఉంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే మొదటిసారి దివ్యల మాధురి తిరుమలలో వివాదంలో పడడం కాదు. గతంలో కూడా ఆమె శ్రీవారి ఆలయం పరిసరాల్లో సోషల్ మీడియా రీల్స్ చేయడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఆలయం వద్ద వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై ఆమెపై పోలీసులు కూడా కేసు నమోదైంది. తర్వాత ఆమె క్షమాపణలు చెప్పినా మళ్ళీ ఇలాంటి వివాదంలో చిక్కుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఈసారి తనుజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వల్ల విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా శ్రీవారి సన్నిధిలో ఇలాంటి వ్యక్తిగత వేడుకలు చేయడం సరైంది కాదని భక్తులు అంటున్నారు. కొంతమంది అయితే సామాన్య భక్తులకు ఒక రూల్, సెలబ్రిటీలకు మరొక రూల్ అంటూ టీటీడీపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే మరోవైపు కొంతమంది మాత్రం ఈ వేడుకలు ఆలయం వద్ద కాకుండా గెస్ట్ హౌస్లో జరిగాయని, అందువల్ల అసలు నిబంధనలు ఏమిటన్నది స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. సాధారణంగా తిరుమలలో ఎల్గేస్ కేకులకు మాత్రమే సందర్భాల్లో అనుమతి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో తీసుకెళ్లిన కేక్కు అనుమతి ఉందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ దివ్యల మాధురి తనుజలు గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నట్టు కూడా సమాచారం ఉంది. బిగ్ బాస్ షోలో ఏర్పడిన స్నేహం కారణంగా వీరిద్దరూ కలిసి తిరుమలకు వెళ్లి ఈ వేడుకలను నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ విషయంపై విచారణ చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వివాదంపై దివ్యల మాధురి లేదా తనుజ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా తనుజ బర్త్డే రోజును మరింత స్పెషల్ గా మార్చేందుకు దివ్యల మాధురి తనుజకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తనతో కలిసి కేక్ కట్ చేయించి చిన్న బర్త్డే సెలబ్రేషన్ ఏర్పాటు చేయించింది. అంతేకాకుండా తనుజకు చీర, గాజులు ధరింపజేసి ఆశీర్వదించినట్టుగా ప్రేమగా చూసుకుంది. బంగారు చెవికమ్మలు బహుమతి. ఈ సందర్భంగా మాధురి తనుజకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఆమెకు బంగారు చెవికమ్మలు బహుమతిగా అందించింది. ఈ సర్ప్రైజ్ చూసి తనుజ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జరిగిన బర్త్డే సెలబ్రేషన్ వీడియోను మాధురి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోతో పాటు మాధురి ఎంతో భావోద్వేగంగా ఒక మెసేజ్ కూడా రాసింది. హ్యాపీ బర్త్డే బంగారం, మై స్వీట్ హార్ట్ తనుజ పుట్టస్వామి. నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్డే ఇది. నువ్వు నేరుగా స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతలా ఉన్నావు. నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అంటూ ఆమె రాసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టుకు స్పందించిన తనుజ కూడా థ్యాంక్ యూ మ్యాడీ అంటూ కామెంట్ పెట్టింది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తనుజ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో పాటు దివ్యల మాధురి కూడా వెళ్ళినట్టు సమాచారం. తిరుమల దర్శనం అనంతరం వారు బర్త్డే సెలబ్రేషన్ జరిపినట్టు కూడా తెలుస్తోంది. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.